కేసీఆర్ అంటున్నాడు ఒక ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏం నీ ప్రభుత్వాన్ని పడగొడతామని. ఈరోజు లేనిపోని విషయాలన్నీ, ఈరోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి 20 మంది ఎమ్మెల్యేలకు మా వాళ్ళకి కొనాలని ఈరోజు ప్రయత్నం చేశాడు. అందుకే నేను ఎలక్ట్ అయ్యానని ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈరోజు మేము తెలంగాణ 20 మంది ఎమ్మెల్యేలకు కొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పడదోయాలని మేము ప్రయత్నం చేస్తున్నామట. ఏం మాట్లాడుతున్నావయ్యా? 10 మంది ఎమ్మెల్యేలుగా మేము ఉండి నీ ప్రభుత్వానికి పడగొట్టే అర్హత, అదేవిధంగా అంత స్ట్రెంగ్త్ మాకెక్కడుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. నువ్వు కావాలని చెప్పి ఈరోజు మా పార్టీ ఎమ్మెల్యేలకి 5గురికి నువ్వు కొనుక్కున్నావు. వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి 2 ఎమ్మెల్యేలకు నువ్వు కొనుక్కుంటే ఆ దద్దమ్మ పార్టీ అధ్యక్షుడు ఇంకొక ఎమ్మెల్యేకి నీకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఈరోజు వైఎస్ఆర్ కొనుక్కుంటే ఒక్కరోజు ఒక కార్యక్రమం చేయలేదు. అనేక దేశాల నుంచి చాలా మంది వస్తున్నారు. ఇవన్నీ రాకుండా చేయాలని ఒక కుట్ర కుటంకంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చే అధికారం కానీ, చంద్రబాబు నాయుడికి ప్రశ్నించే అధికారం కానీ ఏ ఒక్కరికి లేదని చెప్పి తెలియజేస్తూ, ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అందరం కలిసి పనిచేద్దాం, 2 రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతో మీరు ముందుకు రావాలి. ఏదైనా సరే మీరు పిల్ల చేష్టలు చేస్తే దానికి ఎక్కువగా చేష్టలు చేయడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈరోజు భాష కానీ, నువ్వు మాట్లాడినటువంటి మాటలు కానీ వింటుంటే బాధ అనిపిస్తుంది. మాకు మాటలు కాదు, నువ్వెన్ని తిడుతున్నావో నీకంటే అంత ఎక్కువ పదజాలంతో తిట్టగలం. కానీ మేము సంస్కారవంతులం, మంత్రులుగా ఉన్నాం, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరికైనా సరే విమర్శించే హక్కు ఉంటుంది, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ఇష్టానుసారం నోరుందని మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి విషయాలు కావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొదటిసారి నీ ప్రపంచంలో చూసిన రాజకీయ నాయకుడు లిబర్టీ ఫర్ కరప్షన్, లిబర్టీ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ కేవలం చంద్రబాబు నాయుడు మొదటిసారి చూస్తున్నాయి. ఈ సెక్షన్ లో ఏం చెప్పారు? సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ.